అనగనగనగా అందమైన పల్లెటూరు రామాపురం. ఇప్పుడిప్పుడే సూర్యుడు లేలేత కిరణాలతో బయటకొస్తున్నాడు. అందులో జయమ్మ కుటుంబం నివసిస్తుంది. జయమ్మకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు లక్ష్మయ్య. పాపం జయమ్మ భర్త వదిలేసి వెళ్ళిపోవటంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేస్తుంది. నాయనా రామయ్య, లక్ష్మయ్య, ఒక్కసారి నీ చెప్పేది వినండి. ఇవాళ మన పక్క ఊరిలో సంత జరుగుతుంది నాయనా. మన ఇంటి ముందు కూరగాయల పంట వేద్దామని అనుకుంటున్నాను. దానికి కావలసిన విత్తనాలను పక్క ఊరి సంతలో తీసుకుని రండి. అలాగే వంటకు కావలసిన సరుకులు కూడా తీసుకురండి నాయనా. అలాగేలే అమ్మా, నేను తమ్ముడు ఇప్పుడే సంతకు వెళ్తాం. నువ్వు అడిగినవన్నీ తీసుకొని వస్తాం. అమ్మా, నేను 1 రూపాయికి లడ్డూలు కూడా తెచ్చుకుంటానే. అలాగే నాయనా, చీకటి పడక ముందే వచ్చేసేయండి. జాగ్రత్త సుమా. అలా రామయ్య, లక్ష్మయ్య సంతకు బయలుదేరుతారు. వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి వస్తుంది. ఆ అడవిలో ఒక సాధువు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రామయ్య, లక్ష్మయ్య అది చూసి మెల్లగా నమస్కారం చేసుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలా రామయ్య, లక్ష్మయ్య సంతంతూ తిరుగుతూ తనకు కావలసిన వస్తువులను తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంత చాలా సరదాగా అనిపిస్తుంది. అలాగే అమ్మకు కావలసిన విత్తనాలు కూడా తీసుకుంటారు. తన తమ్ముడు అడిగినట్లు స్వీట్ షాప్కి వెళ్ళి తనకు కావలసిన మిఠాయిలు కూడా కట్టించుకుంటారు. అలా సంతంతా చూసుకొని తనకు కావలసినవన్నీ తీసుకుని మళ్ళా అడవి మార్గం గుండా తమ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మా, ఇదిగో చూడు, నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చాము. త్వరగా వంట చేయమ్మా, ఆకలేస్తుంది. ఓ అలాగే నాయనా, అలా కూర్చోండి. 10 నిమిషాల్లో అన్నం పెట్టేస్తాను. అలా 2 రోజుల తర్వాత ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో జయమ్మ కొడుకులు తీసుకొచ్చిన విత్తనాలను మంచిగా ఇంటి ముందు స్థలంలో అంతా చల్లుతుంది. అలా కొన్ని రోజులకి అవన్నీ బాగా మొలకెత్తుతాయి. అలా 3 నెలల సమయం గడిచిపోతుంది. జయమ్మ వేసిన ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పెరిగి కోతకు వస్తాయి. అబ్బా చూడండి నాయనా, పంట ఎంత మంచిగా మన చేతికొచ్చిందో. ఇవన్నీ కోసి గంపలకెత్తి ఇస్తాను. మన పక్క ఊరి సంతకెళ్ళి వీటిని అమ్ముకుని రండి నాయనా. ఓ అలాగే అమ్మా, రేపు మన పక్క ఊర్లో సంత. నువ్వు పంటనంతా సిద్ధం చెయ్యి, నేను తమ్ముడు వెళ్ళి అమ్ముకొనొస్తాము. ఇంతలో పక్కింటి షావుకారు కూతురైన సీత అక్కడికి వస్తుంది. ఏంటత్తయ్యా, ఏదో కూరగాయలు సంత అని మాట్లాడుతున్నారు? రామ్మ సీత, ఏం లేదు, ఈ పంటనంతా పక్కనూరి సంతకు తీసుకెళ్లి అమ్ముకోరమ్మని వీళ్ళిద్దరికీ చెప్తున్నానమ్మా. సీతకు రామయ్య అంటే చాలా ఇష్టం. కానీ రామయ్య సీతను ఎప్పుడూ దూరం పెట్టేవాడు. ఎందుకంటే సీత వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, రామయ్య వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. కాబట్టి సీతను ఎప్పుడూ దూరం పెట్టేవాడు. కానీ సీత అంటే రామయ్యకు చాలా ఇష్టం. ఈ విషయం లక్ష్మయ్యకు వాళ్ళమ్మకు తెలుసు కూడా. అయితే అత్తయ్య, నన్ను కూడా సంతకు తీసుకెళ్ళమని చెప్పవా బావతో? సీత, నువ్వు ఊరుకుండు. అసలే మేం వెళ్ళేది పక్క ఊరి సంతకి. వచ్చేటప్పటికి చాలా చీకటవుపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. అలా పక్క రోజు రామయ్య, లక్ష్మయ్య సంతకు వెళ్ళి తీసుకెళ్లిన కూరగాయలన్నీ అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సీత రామయ్య దగ్గరకు వస్తుంది. బావా, ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావు? ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు వచ్చి ఒక్కసారి మా నాన్నతో మాట్లాడు బావా అని మాట్లాడుతూ ఉండగా సీత తండ్రి అటుగా వెళుతూ ఆ సన్నివేశాన్ని చూస్తాడు. సీత, ఏం చేస్తున్నావు ఇక్కడ? చూడు రామయ్య, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను మా సీతతో మాట్లాడకని. కానీ మీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. నానా, ఇందులో బావ తప్పేమీ లేదు. నేనే బావతో మాట్లాడుతున్నాను.
ఇక ఎన్ని రోజులు దాచిపెట్టేది ఏమీ లేదు నానా. బావంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికి పెళ్లి జరిపించండి. నోర్ముయ్, నీకెంత ధైర్యం? ఇంతలో లక్ష్మయ్య అక్కడికి వస్తాడు. చూడు సీత, మీ ఇద్దరికి పెళ్లి చేయడము నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా వాళ్ళ స్థాయి ఏది, మన స్థాయి ఏంటి? చూడు రామయ్య, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు కూడా మాలాగా బాగా డబ్బు సంపాదించాలి. ఈ కండిషన్ నీకు నచ్చితే నీకు 2 నెలల సమయం ఇస్తున్నాను. ఆలోపు నాతో బాగా డబ్బు సంపాదించి నాకొచ్చి కనపడు. అప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. ఆ మాటలు విన్న రామయ్య లక్ష్మయ్య మౌనంగా తల వంచుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. అలా బాధగా ఉన్న కొడుకులను చూసి తల్లి ఈ విధంగా అంటుంది. నాయనా రామయ్య, లక్ష్మయ్య, ఏంటి నాన్న అలా దిగాలుగా ఉన్నారు? అమ్మా, మరి మన షావుకారు మామయ్య సీతని మన అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయడంటమ్మా. అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఒక షరతు పెట్టాడు. అన్నయ్య కూడా వాళ్ళలాగా బాగా డబ్బు సంపాదించి 3 నెలల్లో కనపడితే అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తాడంటమ్మా. అయ్యో, అంత మాట అన్నాడా? అంత డబ్బును మనం ఎలా సంపాదిస్తాము? కానీ అన్ని దేవుడే చూసుకుంటాడులే నాన్నా, నువ్వేమీ దిగులు పడకు. అలా 2 రోజుల తర్వాత రామయ్య లక్ష్మయ్య సంతకు బయలుదేరుతారు. అలా అడవి మార్గం గుండా వెళ్తుండగా స్వామీజీని దర్శనం చేసుకుని ఏదన్నా ఒక ఉపాయం దొరుకుతుందేమోనని అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అలా సాయంత్రం వరకు కూర్చుండిపోతారు. ఈ విషయం తెలుసుకున్న స్వామీజీ తన మనోనేత్రంతో విషయమంతా తెలుసుకుంటాడు. ఈ విధంగా అంటాడు లక్ష్మయ్యతో, నాయనా రామయ్య, లక్ష్మయ్య, లేవండి నాయనా. మీ సమస్య ఏమిటో నా మనోనేత్రంతో అంతా తెలుసుకున్నాను నాయనా. మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాను. ఈ అడవి మార్గం గుండా ఇంకా కొంచెం లోపలికి వెళితే అక్కడ ఒక మాయా మామిడి పళ్ళ చెట్టు ఉంటుంది. దానికి ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు నాయనా. వాణ్ణి నే చెప్పే మంత్రంతో మీరు హతం చెయ్యండి. వెంటనే దానికి ఉన్న బంగారు మామిడి పండును మీరు తీసుకోండి నాయనా. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి నాయనా, ఆ మామిడి పండు మహిమ చాలా అధికంగా ఉంటుంది. మీరు కోరినవన్నీ అది మీకు ఇస్తుంది. కానీ ఇది ఆ పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ దివ్య మామిడి పండు ప్రసాదించే ధనాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. వాటితో మంచి వ్యాపారాలు చేసి వృద్ధిలోకి రండి నాయనా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ గాని ఆ మామిడి పండు మహత్యాన్ని వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా దాన్ని మీరు వృధా చేయకూడదు నాయనా. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది నాయనా. నీ పెళ్లి అవ్వగానే ఆ మామిడి పండు మాయమైపోతుంది. ఇక నీకు అంతా శుభమే నాయనా. అలా ఆ మహర్షి బోధించిన మంత్రాన్ని విని అడవి లోపలికి బయలుదేరుతారు అన్నదమ్ములిద్దరూ. అలా రామయ్య లక్ష్మయ్య ఇద్దరూ కలిసి అడవి అంతా కలియ తిరుగుతారు. అంతా వెతికి వెతికి చివరకు మామిడిపండు చెట్టు ఉన్న ప్రదేశంకు చేరుకుంటారు. అక్కడ భయంకరమైన రాక్షసుడు పనుకుని నిద్రపోతూ ఉంటాడు. అమ్మో, రాక్షసుడు అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు తమ్ముడు? మహర్షి చెప్పిన మంత్రం మనకు గుర్తుంది కదా. ఇంతలో వీళ్ళ మాటల అలికిడి విన్న భీకర రాక్షసుడు నిద్రలేస్తాడు. ఎవర్రా మీరు? ఇక్కడికి రావడానికి ఇంత సాహసం చేశారా? అర్భకులారా, ఈ రోజుతో మీ కథ ముగిసిపోయింది. ఆ మాట విన్న వెంటనే రామయ్య లక్ష్మయ్య మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తారు. హర హర శంభో శంకర మహదేవ, ఓం ఫట్ స్వాహ అని మంత్రాన్ని 3 సార్లు జపిస్తారు. ఆ మంత్రం విన్న వెంటనే మాయాబకాసురుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అది చూసిన అన్నదమ్ములిద్దరూ సంతోషంగా మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి ఒక పండును తెంపుకొని క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. జరిగిన సంగతి అంతా కుమారులిద్దరూ తల్లికి వివరించి చెప్తారు. ఆ పండును చూసిన తల్లి చాలా సంతోషిస్తుంది. అలా వాళ్ళ ముగ్గురు ఆ మామిడి పండును పూజ గదిలో పెట్టి
పూజించి ఇలా ప్రార్థిస్తారు. మాయా మామిడి పండు ఫలమా, మాకు ఒక మంచి ఇల్లు కావాలి, అలాగే వ్యాపారాలు చేసుకునేందుకు నాకు చాలా డబ్బులు కావాలి అని అడుగుతారు. అలా మామిడి పండును ప్రార్థించగా వాళ్ళు అడిగినట్టుగానే డబ్బుని ఇస్తుంది. ఆ డబ్బుతో ఇద్దరు చెరొక వ్యాపారాలను ప్రారంభిస్తాడు. మంచిగా వ్యాపారాలు మంచి వృద్ధిలోకి వచ్చి సంపాదన కూడా పెరుగుతుంది. ఇదంతా చూసిన షావుకారు తన కూతురు సీతను రామయ్యకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లిని జరిగిస్తాడు. అలా వాళ్ళ జీవిత ప్రయాణం కొనసాగుతుంది. వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా కలుగుతారు. దాంతో ఇల్లిళ్ళ పాది సుఖ సంతోషాల దీపావళిని జరుపుకుంటారు. ప్లీజ్ ఇప్పటిదాకా మీ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.